హైదరాబాద్ను మొత్తం ఔటర్ లోపలైతే జిహెచ్ఎంసీలో విలీనం చేశారు కార్పొరేషన్లు మున్సిపాలిటీలన్నీ. మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేసిన తర్వాత మరి హైదరాబాదు జిహెచ్ఎంసీని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే ఈ కన్ఫర్మేషన్ రాకముందే మరి జిహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉండాలి, సికింద్రాబాద్ పేరు మీద ఖచ్చితంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలి అని డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. దాని మీద ఆల్రెడీ పోరాటం కూడా చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఆయన అయితే దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరి పెద్ద ఎత్తున గొడవ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నిజానికి ప్రజలు కూడా, ఎందుకంటే హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలు అంటారు, ఇన్ని రోజులు అదంతా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుండే పెద్ద ప్రాబ్లం కాకుంటుండే. ఇప్పుడు జిహెచ్ఎంసీని 3గా విభజిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పేరుతోటి ఎట్లయితే కార్పొరేషన్ ఉందో సికింద్రాబాద్ పేరుతో కూడా కార్పొరేషన్ ఉండాలి. ఈ 2 నగరాలకు కూడా చాలా చారిత్రక నేపథ్యం ఉంది. కాబట్టి వీటిని పేర్లు ఓన్లీ హైదరాబాద్ పేరును మీరు మంచిగా పబ్లిక్ తీసుకుపోతూ విశ్వవ్యాప్తం చేస్తూ సికింద్రాబాద్ని ఎందుకు మరుగున పడేస్తారు? ఖచ్చితంగా సికింద్రాబాద్ పేరు కూడా విశ్వవ్యాప్తం కావాలి, సికింద్రాబాద్ పేరు మీద కూడా ఒక కార్పొరేషన్ ఉండాలి అనేటువంటి డిమాండ్ అయితే పెరుగుతుంది. మరి 220 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం పేరుతోటి ఖచ్చితంగా కార్పొరేషన్ ఉండాలని చాలామంది రాజకీయ పార్టీలు కావచ్చు, బస్తీ నాయకులు ఆ లోకల్ ప్రాంతాల్లో అయితే ఇది ఏమవుతుందంటే ఇటువంటివన్నీ కూడా ఎమోషనల్తో ముడిపడి ఉంటాయి కాబట్టి ఈజీగా జనాలు కనెక్ట్ అయిపోతారు. ఒకరి నుంచి ఒకరికి ఈజీగా పాకిపోతే అవును ఖచ్చితంగా కావాలి అనేటువంటి డిమాండ్ అయితే పెరుగుతుంది. ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం క్రమంగా పెరుగుతూ పోతుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఉండాల్సిందే అని డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. మరి కాంగ్రెస్ నేతలు కూడా మరి అడుగుతున్నారు, బీజేపీ నాయకులు కూడా నిజంగానే సికింద్రాబాద్ పేరుతోటి కార్పొరేషన్ ఉండాల్సిందే అని అయితే ఫైట్ చేస్తున్నారట. మరి విలీన మున్సిపాలిటీతో కలిపి మొత్తం జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి పోలీస్ కమిషనరేట్ల పరిధిని కూడా ఆల్రెడీ డివైడ్ చేశారు. రెవెన్యూ ఇక మిగిలిన వాటిని కూడా ఇట్లే ఉంటుంది. మరి ఇప్పటికే ఇక్కడ పోలీస్ కమిషనరేట్లకు హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి అని 3 పేర్లు పెట్టారు. మరి మల్కాజ్గిరి పేరు ఎందుకు, దాన్ని సికింద్రాబాద్గా మార్చాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో చూస్తే జిహెచ్ఎంసీలో సికింద్రాబాద్కు సంబంధించి ఒక జోను సర్కిల్ ఉండేది. ఇప్పుడు సికింద్రాబాద్ సర్కిల్ మొత్తం కనుమరుగైపోయింది, జోన్ మాత్రం ఉందట. మరి జోన్ పరిధి కూడా మొత్తం మారిపోయింది. మల్కాజ్గిరి, ఖైరతాబాద్, ఉప్పన్ జోన్ల పరిధిలో పలు సర్కిళ్లను కలుపుతూ సికింద్రాబాద్ డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారట. మరి ఎట్లా చేసినప్పటికీ మీరు ఖచ్చితంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే. హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్కు చాలా పెద్ద చరిత్ర ఉంది, 220 ఏళ్ళ చరిత్ర ఉంది. పేరును మరుగునపరిచేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని తీరుతామని అన్ని పార్టీలు కూడా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫస్ట్ లీడ్ తీసుకున్నారు. దానికి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ ఉద్యమం తీవ్రమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ నేతలు కూడా సీఎంను కలిసేటువంటి అవకాశం ఉంది. మరి సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారట. మరి ఈ డిమాండ్కు సీఎం ఎట్లా ఆలోచిస్తారు ఏంటి చూడాలి. ఎందుకంటే మొన్న కూడా చూసినాం మనం ఈ కార్పొరేషన్ల విభజనలో మన బడంగపేట ఇలాంటి ఈ వార్డులను తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలపడంతో తీవ్ర ఎత్తున ఉద్యమం చేసిరు. ఖచ్చితంగా మేము చార్మినార్ జోన్లో ఉండం, మమ్మల్ని మార్చాలి అంటే దాన్ని తీసుకుపోయి మళ్ళీ శంషాబాద్ జోన్లో కూడా మార్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరి సేమ్ అదే పరిస్థితిలో మరి సికింద్రాబాదు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందే తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పాత జోన్లోనే, పాత కార్పొరేషన్లోనే కొనసాగిస్తారా అనేది అయితే మనము